హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోజో ఐడియాస్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ ఈరోజు వీడియో చాలా యూజ్ఫుల్ అండ్ చాలా ఇంపార్టెంట్ వీడియో కూడా. చాలామందికి కూడా హెయిర్ అనేది చాలా త్వరగా పెరిగిపోవాలని చెప్పేసి అనుకుంటారు. సో ఎలాంటి ప్యాక్స్ యూజ్ చేస్తే జుట్టు త్వరగా పెరుగుతుంది, ఎలాంటి ప్యాక్స్ యూజ్ చేస్తే హెయిర్ అనేది పాడవకుండా హెల్తీగా పెరుగుతుంది అని చెప్పేసి అనుకుంటారు. అలాగే ఏ ఆయిల్ యూజ్ చేస్తే హెయిర్ అనేది ఫాస్ట్గా పెరుగుతుంది అని చెప్పేసి ఆలోచిస్తారు. సో ఇప్పుడు నేను చెప్పే ఈ ప్యాక్ వెరీ సింపుల్ అండ్ ఈజీ వేలో ఉంటుంది. బట్ మీ హెయిర్ మాత్రం చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అనమాట. సో అమేజింగ్ అండి. అలాగే మీ తలలో ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, లైక్ డండ్రాఫ్ ఉన్నా ఏమన్నా సరే కూడా మీ హెయిర్ అనేది అంతా నీట్గా చేసి డండ్రాఫ్ని తగ్గించేసి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసేసి హెయిర్ అనేది ఫ్రెష్గా హెల్తీగా పెరగడానికి ఈ ప్యాక్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో లేట్ చేయకుండా ప్యాక్ ఏంటనేది చూద్దామండి. సో ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చేసి అన్నీ కూడా న్యాచురల్ వేలోనే వీడియోస్ అన్నీ ఉన్నాయి. డెఫినెట్గా మీకు నచ్చుతాయి. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ లేవన్నమాట. సో వీడియో అయితే చూద్దామండి. ఇప్పుడు ప్రొసీజర్ ఏంటనేది చూద్దామండి. ఇక్కడ వచ్చేసి ఫ్రెష్గా ఉన్నటువంటి కలబంద గుజ్జు. ఈ గుజ్జు కూడా సైడ్న ముళ్ళను తీసేసి పక్కన ఉన్నటువంటి లేయర్ ముళ్ళును తీసేసి మన లోపల ఉన్నటువంటి గుజ్జుని స్పూన్తో కనుక చెక్కితే మనకి ఇలాగా ఆలివేరా ఫ్రెష్గా ఉన్నటువంటి ఆలివేరా గుజ్జు అయితే వచ్చేస్తుంది. ఇందులో వైటమిన్ ఈ ఉంటుంది. హెయిర్ గ్రోత్ అవ్వడానికి ద బెస్ట్ అండి ఆలివేరా ఫ్రెష్ది. అండ్ జుట్టు కుదులు బలపడటానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆనియన్ జ్యూస్. ఈ ఆనియన్లో సల్ఫర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది. కాబట్టి మీ తలలో ఉన్నటువంటి చుండ్రు దురదను తీసివేసి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసేసి పూర్తిగా హెయిర్ రీగ్రోత్ అవడానికి ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. అండ్ ఈ రెండింటిని తీసుకుని మిక్సీ జార్లో వేసేసేయండి. మిక్సీ జార్లో వేసేసి బాగా మిక్సీ పట్టేసేయండి. సో మిక్సీ పెట్టిన తర్వాత మీరు చేస్తున్న పొరపాటు ఏంటనేది నేను చూపిస్తానండి ఇక్కడ మీకు. చాలామంది కూడా మిక్సీ పట్టేసిన తర్వాత ఆనియన్ జ్యూస్ని డైరెక్ట్గా ఇలాగే హెయిర్కి అప్లై చేసేస్తున్నారు. ఇది 100కి 200% అయితే రాంగ్ అండి. ఇలా కనుక మీరు ఈ పేస్ట్ని డైరెక్ట్గా మీ హెయిర్కి అప్లై చేసుకున్నారంటే మీ హెయిర్ ఫాలికల్స్ అనేవి చాలా దెబ్బతింటాయి. సో దాని ద్వారా ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోతుంది. అదేవిధంగా హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెయిర్ ఫాలికల్స్ దెబ్బతింటాయి కదా, హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఇలా చేయొద్దు. నేను వీడియోలో చూపించిన విధంగా ఎప్పుడైనా సరే ఆనియన్ జ్యూస్ పెట్టుకున్నప్పుడు ఈ ప్రాసెస్ని కరెక్ట్గా మీరు ఫాలో అయ్యారంటే మీ హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వడానికి, హెల్దీ హెయిర్ రావడానికి, డండ్రాఫ్ పోవడానికి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో పల్చటి క్లాత్ వేసేసి మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ అండ్ ఆలివేరా గుజ్జుని ఇందులో వేసేసి స్క్వీజ్ చేసేసేయండి. స్క్వీజ్ చేసేస్తే మనకి వాటర్ కంటెంట్లో చక్కగా జ్యూస్ అనేది వస్తుంది అనమాట. ఇందులో వచ్చేసి ఆనియన్ అండ్ ఆలివేరా రెండు కలిపి కనుక మీ హెయిర్కి పెట్టుకుంటే సో ఇంకా మాటలు కాదండి, నిజంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీ హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా సిల్కీగా ఉంటుంది. అదేవిధంగా జుట్టు కుదులు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. హెయిర్ గ్రోత్ అవ్వడానికి, ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి ఈ ప్యాక్ అనేది 100కి 200% అయితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అండ్ అదేవిధంగా హెయిర్ స్మూత్గా ఉంటుంది అండ్ బ్లాక్గా కూడా ఉంటుంది. అండ్ మెయిన్ సెకండ్ వన్ వచ్చేసి ఇందులో, థర్డ్ వన్ వచ్చేసి ఇందులో ఆముదం పూర్వం పెద్దవాళ్ళు చాలామంది కూడా అందరూ కూడా క్యాస్టర్ ఆయిల్ అనేది హెయిర్కి అప్లై చేసుకునేవారు ఆముదం. అందుకే వాళ్ళ హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండేది, బలంగా ఉండేది. వైట్ హెయిర్ అనేది కూడా వాళ్ళకి వచ్చేది కాదు. బట్ ఈ రోజుల్లో ఆముదం కాదు కదా, కొబ్బరి నూనె పెట్టుకోవడానికి కూడా చాలామంది ఆలోచిస్తారు. ఎందుకంటే ఫేస్ జిడ్డు అయిపోతుంది, జిడ్డుగా ఉంటుంది సో అని చెప్పేసి. బట్ మీరు ఎప్పుడైతే హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నారో అప్పుడే మీ హెయిర్ గ్రోత్ అవుతుంది. అండ్ అదేవిధంగా హెయిర్ అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది. ఒక ప్రొటెక్షన్ లాగా పనిచేస్తుంది అనమాట ఆయిల్ ఎప్పుడు కూడా హెయిర్కి. సో కాబట్టి నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే ప్లీజ్ హెయిర్కి ఆయిల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఆయిల్ పెట్టుకోండి, మాయిశ్చరైజ్గా ఉంచుతుంది స్కాల్ప్ అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆముదని ఒక స్పూన్ వేసాను. ఒక స్పూన్ వేసేసి బాగా మిక్స్ చేసేయండి. ఎందుకంటే వాటర్ కంటెంట్లో ఆయిల్ బేస్ అనేది కలవడం కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి మనం బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఆయిల్ హెయిరా, డ్రై హెయిరా అని చెప్పేసి కూడా మీకు క్లియర్గా చెప్తాను. అండ్ వారానికి 2 సార్లు
ఎన్నిసార్లు పెట్టుకోవాలన్నా కూడా మీతోనే షేర్ చేసుకుంటాను. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నీ కూడా న్యాచురల్ వేలో ఉన్నాయి. ఈ న్యాచురల్ వేలో ఉన్నటువంటి రెమెడీస్ ఏది కూడా మీ హెయిర్‌కి ఎలాంటి డ్యామేజ్ కలగదు. సో హెయిర్ అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది, ఫాస్ట్‌గా పెరుగుతుంది. అదేవిధంగా హెయిర్ అనేది చాలా బ్లాక్‌గా, ఒత్తుగా, మందంగా కూడా పెరగడానికి మన ప్యాక్స్ అన్నీ కూడా చాలా యూజ్ అవుతాయి. సో మీకు డౌట్ అంటే ఒకసారి మీరు ఛానల్‌లోకి వెళ్ళి ఒకసారి రివ్యూ చూడొచ్చు అన్నీ కూడా. సో ఇక్కడ నేను వేరే బౌల్‌లోకి వేసేసుకున్నానండి. సో ఇందులో వచ్చేసి మీరు స్ప్రే బాటిల్ అన్నా వేసుకోవచ్చు. లేదనుకోండి ఇలా డైరెక్ట్‌గా అయినా సరే ఒక చిన్న కాటన్ బాల్ తీసుకోండి. కాటన్ బాల్ తీసుకొని ఈ జ్యూస్లో డిప్ చేసేసి హెయిర్‌కి పెట్టుకోండి. అది కూడా జుట్టు కుదులకి పెట్టుకోండి. ప్లస్ ఆయిల్ పెట్టిన హెయిర్ మీదే మీరు అప్లై చేసుకోండి. జుట్టు కుదులకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జుట్టు కుదులకి పెట్టుకోవడం వల్ల మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది, డండ్రఫ్ పోతుంది. అదేవిధంగా హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. ఎప్పుడు కూడా ఏ ప్యాక్ పెట్టుకున్నా పైపైన జుట్టు పైపైన పెట్టద్దు. జుట్టు కుదులకి ఇంపార్టెంట్. సో ఇక్కడ వచ్చేసి చాలామందికి సోరియాసిస్ అంటే డండ్రఫ్ బాగా వచ్చేసి స్కాల్ఫ్‌కి పెచ్చులు కింద ఊడిపోయి దురద పుడుతూ ఉంటుంది. సో అటువంటి వాళ్ళు ఆనియన్ జ్యూస్‌ని అవాయిడ్ చేయండి. దీని ద్వారా ఏమవుతుందంటే మీ స్కాల్ఫ్ అనేది ఎప్పుడైతే రెడ్డిష్‌గా అండ్ పెచ్చులుగా వచ్చేసి బాగా దురదగా ఉంటుందో అటువంటి వాళ్ళు ఈ ఆనియన్ జ్యూస్ పెట్టడం వల్ల మీ తల స్కాల్ఫ్ అనేది చాలా ఇరిటేట్‌గా ఉంది, బర్నింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అటువంటి వాడు ప్లీజ్ అవాయిడ్ చేసేయండి. అండ్ ఇలా హెయిర్ ప్యాక్ పెట్టేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ అయిన తర్వాత మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేసేయండి. ఇలాగ వారానికి 2 సార్లు సరిపోతుందండి. అండ్ మీ హెయిర్ అనేది చాలా ఫాస్ట్‌గా గ్రోత్ అవుతుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది. డండ్రఫ్ కూడా పోతుంది. సో ప్లీజ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మరి ముఖ్యంగా అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.